Welcome to Wild Wolf. Big Boss Season 8. Actually, last season, Big Boss Season 7 ఉల్టా ఫుల్టా అంటూ లాస్ట్ సీజన్ అయినప్పటికీ కూడా ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఉన్న కంటెస్టెంట్స్ తోటి కలిపి గేమ్ని అయితే రన్ చేశారు. అంతేకాదు ఓల్డ్ కంటెస్టెంట్స్లో చాలా ఓల్డ్ పర్సన్ గంగవ్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. అలానే టాస్క్లు కావచ్చు, ఇవన్నీ మధ్య మధ్యలో చాలా అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి, అలానే ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి. సో యాక్చువల్లీ ఈ సీజన్ ఇప్పుడు ఫైనల్కి కూడా వచ్చేసింది. రీసెంట్గా మనం చూసుకుంటే సో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఆమె గేమ్ కావచ్చు అవన్నీ కూడా మంచిగా అనిపించి టాప్ 1 విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నారు. అలానే టాప్ 2లో అయినా ఉంటుంది అనుకున్నారు, కానీ సో ఎలిమినేట్ అయితే అయిపోయింది. సో చూసుకుంటే నిన్న జరిగిన ఎలిమినేషన్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో విష్ణుప్రియ ఎలిమినేషన్ చాలా మంది అన్ఫేర్ అయితే అయితే ఇక బిగ్ బాస్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తమ ఓటు అభిమాన్ని, తన ఇష్టమైన అభిమాన్ని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు అయితే ఓటు వేస్తున్నారు. సో అయితే ఫస్ట్ 2 చూసుకుంటే నిఖిల్ అలానే గౌతమ్ ఉన్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. సో చూసుకోవాలి ఇక ఈ వీక్. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఎవరు టాప్ 1లో టాప్ 2లో ఉంటారు సో చూడాలి. అయితే ప్రస్తుతం కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు, బిగ్ బాస్ అభిమానులు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్, అయితే బిగ్ బాస్ ఫైనల్ కి అయితే వచ్చింది కదా, సో ఎవరు నీ ఫేవరెట్, నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఫేవరెట్ అంటే నేను ఈ సీజన్ అంత చూడలా, బట్ నేను చూసినంత వరకు ఐ థింక్ గౌతమ్ అయితే ఈ విన్నర్ అయితే బాగుంటదని. ఎందుకు గౌతమ్ ఎందుకని? గౌతమ్ అంటే మనోడు లాస్ట్ సీజన్ కూడా వచ్చాడు, ఇంకా అంత అచీవ్ చేయలేకపోయాడు లాస్ట్ సీజన్. సో ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో వచ్చాడు కదా, సో అప్పుడు ఎటు ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు తినికి కొత్త కదా నిఖిల్, సో అంటే తనకి ఒకవేళ విన్నర్ చేస్తే బెటర్ గా ఉంటుందని. కాదు ఇప్పుడు లాస్ట్ సీజన్ లో వచ్చాడు, అంత పర్ఫార్మ్ చేయలేకపోయాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. గౌతమ్ అయితే బాగుంటదిగా, అతనే ఎందుకు కావాలి, నిఖిల్ ఎందుకు కావాలి? అట్లా కూడా మనం ఆలోచించవచ్చుగా. ఓకే, రీసెంట్ గా చూసుకుంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో విష్ణుప్రియ ఎలిమినేషన్ ఎలా ఉంది? ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? అన్ఫేర్ అనడానికి ఏం బీకింది అసలు? నాకు అర్థం కావట్లా. అసలు ఏం బీకింది అంటే అడిగాడా? ఒకటి ఏం చేసింది? నాకైతే ఆమె గేమ్ అయితే నాకు అంతేం అనిపించలా. స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా ఫెయిరా అన్ఫెయిరా అంటే ప్రతి సీజన్ లో అంతకు ముందు ఒకసారి కుమార్ సాయన్ అంతే లేపేశారు, తర్వాత రవీణనే అంతే లేపేశారు. ఇప్పుడు అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది అంతా మన చేతుల్లో ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓటింగ్ ప్రకారం మేము లేపేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది అంతే కదా, ఆ ఓటింగ్ ప్రకారమే లేపేశారు అంతే. అన్ఫెయిరా ఫెయిరా అంటే ఇంకా వాళ్ళకి తెలియాలి. ఎట్లుంది బ్రదర్ ఈ సీజన్ మొత్తం? ఎట్లుంది లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లుంది? ఎంటర్టైన్మెంట్ కనిపించిందా? చూసుకుంటే మనం పాత కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మెంబర్స్ ని తీసుకొచ్చారు కదా, వాళ్ళు రావడం వల్ల సీజన్ నేను చూసా, అక్కడెక్కడైనా చూసా. వాళ్ళు రాకపోతే ఏముండేది కాదు. లాస్ట్ సీజన్ తో అసలు పోల్చొద్దు, అది హిట్. ఇది వెళ్తుంది ఇప్పుడు అలాగా, హిట్ ఫట్ రేపు వాళ్ళు రేటింగ్ చూసుకుని వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఎట్లుంది అంటే ఫైనల్ కి అయితే ఇప్పుడు టాప్ 5 వచ్చేసారు కదా, సో వీళ్ళలో టాప్ 2 ఎవరు ఉంటారు? నిఖిల్, గౌతమ్ వాళ్ళిద్దరే ఉంటారు. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది బ్రదర్ ఓవరాల్? ఆయన కింగ్, ఆయన ప్రతి సీజన్ ఆయనే చేస్తాడు. ఈ సీజన్ కూడా ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. కానీ కంటెస్టెంట్ల దగ్గర బిగ్ బాస్ టీం ఎక్కడో తడబడింది. లేకపోతే అంత మనము నిఖిల్ అఖిల్, సోహెల్, అభిజిత్ వాళ్ళ సీజన్ అట్లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను ఈ సీజన్ నేను, కానీ అంత నాకు అనిపించలా. సో అయితే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో వీళ్ళు టాప్ 5 లో ఉంటే బాగుండు అని ఎవరు అనిపించింది? ఒకవేళ ఉంటే బాగుండు ఉంటేనా, నాకంతే వీళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి వచ్చారు వీళ్ళే. అంత పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? ఎవరు లేరు. వీళ్ళ 5. ఓకే, అన్ఫేర్ ఎలిమినేట్ వీళ్ళకి జరిగిందంటే ఎవరని చెప్తాం? లేదు, అందరికీ కరెక్టే చేశారు. అన్ఫేర్ ఏమి ఉండదు. ఇప్పుడు వీళ్ళు మనం ఓట్ చేస్తాము, వాళ్ళు ఓటింగ్ ప్రకారం వేసారు, వాళ్ళు లేపేసామని చెప్పారు కదా, మనం నమ్మాలి అంతే. అన్ఫేర్ అంటే మనం చూడలేదు కదా అడిగిపోయి. అది నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ టీం చెప్పింది నిజమై ఉండొచ్చు, అబద్ధమని ఎందుకు అనుకోవాలి? ఓకే, అయితే ఫైనల్ గా ఏం చెప్తావు బిగ్ బాస్ కి? నువ్వు ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పి? యాక్చువల్గా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే గౌతమ్, అందరూ చూసే వాళ్ళందరూ మన గౌతమ్కి ఓట్ చేయండి. గౌతమ్ ఏం నాకు ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, చుట్టం కాదు. కొంచెం బాగా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ లో కొంచెం ఎడుదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఇక్కడ ఫైనల్ దాకా వచ్చాడు. గౌతమ్ బ్రో, నువ్వు గెలుస్తావు, హ్యాపీగా ఉండు, చల్లగా ఉండు. డన్. సో హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎట్లుంది ఈ సీజన్? ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. బానే ఉంది. ఎట్లా ఉంది అంటే నిన్న విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఫెయిరే. తను ముందు నుంచి కూడా ఏం ఆడట్లేదు గేమ్. తను ఉండడం వల్ల అబ్బాయి ఎవరు
పృథ్వీ. పృథ్వీ ఉండడం వల్లే ఇప్పుడు దాకా వచ్చింది తను. ఓకే, అంటే విష్ణుప్రియ వాళ్ళే పృథ్వీ ఎన్ని రోజులు ఉన్నారు? లేదు, పృథ్వీ ఆడాడు, చాలా ఆడాడు కానీ తిను ఆడలేదేమి. విష్ణుప్రియ గేమ్ సో ఎట్లుంది ఇప్పుడు టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? సేమ్ గౌతమ్, నిఖిల్, ప్రేరణ. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిదంటే ఏం చెప్తారు? అన్ఫేరా? రోహిణి. రోహిణి అన్ఫేర్. రోహిణి అన్ఫేర్, తను బాగానే ఆడింది. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిలే అవుతాడండి. స్పెషల్ క్వాలిటీస్ చెప్పండి. ఏమీ లేవు కానీ తననే బాగా ఇచ్చేస్తున్నారు బయట కూడా, అందుకు. ఏమో తను చేసుకుంటున్నాడో ఎవరు చేసుకుంటున్నారో కానీ గేమ్ బాగుందని అయితే నేనేం చెప్పాను. అంటే తను స్టామినా అది ఆడుతున్నాడు తను కూడా. ఎవరు ఆడుతున్నారు అంటే నేనంటే యాక్చువల్ గా జెన్యూన్ గా ఉండే వాళ్ళని ఇష్టపడతాను. ఈసారి అయితే తను జెన్యూన్ అని అనిపించింది మన గౌతమ్. నబిల్ కూడా. నబిల్ జెన్యూన్, చాలా మంచిగా ఉంటాడు. కాకపోతే స్టార్టింగ్ లో ఆడేవాడు బాగా. నబిల్ చూసుకుంటే తగ్గిపోయింది. అవును, తగ్గిపోయింది. ఏమో ముందున్న అది ఇప్పుడు లేదు అగ్రెసివ్నెస్. గౌతమ అంటే మరి తను యాక్ట్ చేస్తున్నాడేమో తెలియదు కానీ తనైతే మంచిగా అనిపిస్తుంది, జెన్యూన్ గా అనిపిస్తుంది. అవును అవును, నిఖిల్ విన్ అని అనిపిస్తుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళలో అంటే వీళ్ళు టాప్ 5 లో ఉంటే బాగుందని మీరు ఎవరిని అనుకుంటారు? పృథ్వీ అనుకున్నాను. పృథ్వీ అంటే ఎందుకు పృథ్వీ గేమ్ జెన్యూన్ అనిపించింది? తన అగ్రెసివ్నెస్ కూడా చాలా జెన్యూనే. తను బయట కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా బయట కూడా అలాగే ఉంది తనది. ఓకే, కానీ పృథ్వీ ఎక్కువ మన విష్ణుప్రియ వల్ల ఇంత దూరం లేదు, విష్ణుప్రియనే తిన వల్ల వచ్చింది కానీ తనైతే గేమ్ ఆడాడు ముందు నుంచి కూడా. నేను ఫ్రెండే అని చెప్తున్నాడు. తనైతే తిన వల్ల ఏం లేదు. కాకపోతే విష్ణుప్రియ మాత్రమే తన వల్ల ఉందేమో అనిపిస్తుంది. యష్మి నామినేట్ అయింది కదా, కానీ చాలా మంది ఏమంటారంటే యష్మి ఉండాల్సిందే టాప్ 5 లో. లేదు లేదు, అసలు మొత్తం ఈ విల్లాగా ఉంటది. ఆమంతా గోలగోల చిల్లర చేస్తుంది. ఓకే, యావరేజ్ గా. అవును, అప్పుడు శ్రీముఖి వాళ్ళు అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఏం లేదు, ఉండట్లేదు. ఎవరు దొరకక వీళ్ళని అక్కడక్కడ వాళ్ళు నేర్కొస్తున్నట్టు. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? బానే ఉంది రాజు. సో అయితే రోహిణి గారు టేస్టీ తేజ వచ్చేసి టేస్టీ తేజ అను రోహిణి ఉన్నారు కదా. సో కమెడియన్స్ ని విలన్స్ అదే విన్నర్స్ లా చూడరు అంటున్నారు. సో ఏం చెప్తారు? అలా ఏం ఉండదండి. కాకపోతే వాళ్ళకి బయట ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉండరు కదా, దాన్ని బట్టి. ఓకే, ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతే బెటర్? నిఖిలే అవుతాడు. కాకపోతే గౌతమ్ అవుతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ప్రియులకి ఏం చెప్తారు? ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తారు? గౌతమ్ కి సపోర్ట్ చేయండి, తనే జెన్యూన్ గా ఉన్నాడు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను గౌతమ్. బాగుంటది భయ. ఓకే, ఎట్లుంది లాస్ట్ విష్ణుప్రియ ఎలిమినేట్ చేసుకుంటారు, మస్తు కొట్టుకుంటారు. అయితే అలా ఎందుకు కొట్టుకుంటారు అర్థం కాదు కానీ కిరాక్ ఉంటది, మస్తు మద వస్తుంది నాకైతే. విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫేరే బ్రో చెప్పాలంటే. ఎందుకని? ఎందుకంటే ఇక ఏం చెప్తాను చెప్పు. ఇక మా అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళా. ఇప్పుడు ఇది అన్ఫేరా ఫేరా చెప్పలేం కదా. అది తీసేలే కానీ బిగ్ బాస్ నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? కిరాక్ పిచ్చి పడేసిండు. ఓకే బ్రదర్, మీకు ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? అర్థం కాలేదు. లేడీ పులి చూసినా అన్న మావాడే చెప్తాను, నేను చెప్పే అక్కర్లేదు కదా, వాడే చెప్తాడు. లేడీ పులి అంటుండు కదా, వాడు మాటలే నా మాట అన్న. అయితే ఇప్పుడు బిగ్ బాస్ గెలిచేదంటే నిఖిల్ గేమ్ అంతా తెలీదండి, కానీ అయితే గౌతమ్ అయితే గెలుస్తా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు బ్రదర్ గౌతమ్? తెలంగాణ అంతే అనుకోండి. నబిల్ కూడా గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. అంటే నాకైతే మావాడు కూడా చెప్పిండు, అరే ఓటేద్దాం గౌతమ్ భయ్యాకి ఓటేద్దాం అని చెప్పేసి అన్నాడు వాడు. ఎందుకంటే చెప్పలేం. ఎక్కువ అంటే గేమ్ బాగా ఆడుతున్నారనే కదా, ఇందులో కావాల్సింది గేమే కదా. గేమ్ బాగా ఆడుతున్నాం కాబట్టి ఇస్తారు, అంతే కదా. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇతనికే ఉంది కదా, మనకి చెప్పాలంటే గౌతమ్కే ఉంది ఇప్పుడు. బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తలేం, అప్పుడప్పుడు చూస్తా. ఓకే, ఎట్లుంది? అంటే ఫైనల్ కి వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు? నేనైతే గౌతమ్ అనుకుంటున్నాను. ఎందుకని గౌతమ్?
ఎందుకంటే ఆయన ఆట చూస్తున్నాం కదా అన్న. ఓకే, నిన్న చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా. యాక్చువల్లీ టాప్ 2 లో ఉంటుందన్నారు, కప్ కూడా కొట్టే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. సో ఇప్పుడైతే ఎలిమినేట్ చేశారు. ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫేరే అన్న, ఎందుకని? ఎందుకంటే ఈ మధ్య గేమ్ ఏం లేదు అన్న, స్టార్టింగ్ లో ఉన్నంత. గేమ్ ఏం లేదా? అవును, ఓకే, అట్లా ఇప్పుడు రోహిణి ఎలిమినేషన్ అయింది కదా, సో అన్ఫేర్ అంటావా? ఆమె కూడా ఫేర్. ఇన్ని రోజులు ఎలిమినేషన్ లేదు కన్నా, ఇన్ని రోజులు ఎలిమినేషన్ లేకుండా ఆడింది. ఫస్ట్ టైం ఎలిమినేషన్ పోయింది, ఇంకా ఓటు రాకపోవడం వల్ల అయిపోయింది. ఎలిమినేషన్ అయిపోయింది. అవును, సో ఇప్పుడు వరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని ఫేర్ గానే జరిగినాయి అంటావా, అన్ఫేర్ గా ఏమైనా జరిగినాయి అంటావా? కొన్ని అన్ఫేర్ అన్న. ఎవరిదంటే ఏమైంది? నేనైతే అసలు పృథ్వీ పోతా అనుకోలేదు. టాప్ పృథ్వీ ఫైవ్ వెళ్తాడు అనుకున్నా. అవును సో పృథ్వీది అన్ఫేర్ అంటావు. అవును, సో ఇంకెవరిదంటే ఎవరిదంటే? ఇంకెవరిది లేదు అంతే బ్రో. ఓకే, మొత్తానికి ఎలా నడిచింది ఈ బిగ్ బాస్ సీజన్ 8? సో లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే అంటే ఈ కొంచెం కొంచెం డిఫరెంట్ గానే ఉంది బ్రో. ఓకే, అంటే ఇప్పుడు పాత కంటెస్టెంట్ ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టడం జరిగింది కదా, సో దానివల్ల ఏమైనా హైప్ వచ్చిందంటావా? హైప్ అంతా ఏం లేదన్న. హైప్ ఏం రాలేదు. లేదు, ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం లేదు, రాలేదు. ఏం లేదన్న. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు టాప్ 2 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 2 గౌతమ్ అండ్ నిఖిల్. గౌతమ్ అండ్ నిఖిల్. అవును. సో నిఖిల్ కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు కదా. నిఖిల్ ఛాన్సెస్ ఉన్నాయి, 90% ఉన్నాయి గెలిచే ఛాన్సెస్. నబిల్ కూడా గట్టిగానే ఇస్తున్నాడు అంటున్నారు కదా కాంపిటీషన్. గట్టిగానే ఇస్తాను కానీ ఇప్పుడు ఫైర్ తగ్గిందని అంటారు కదా. నేను కానీ చూస్తలేం కానీ అప్పుడు చూస్తా రీల్స్ వల్ల. ఓకే, ఇప్పుడు చూసుకుంటే గంగావని కూడా తీసుకొచ్చారు కదా. సో గంగావని సో తీసుకొచ్చి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. సో దాని వల్ల కూడా ఏం హైప్ రాలేదంట. అసలు గంగవ్వ హౌస్ లో ఎందుకు బ్రో, అసలు ఆట లేదు, ఏం లేదు. ఒక ఆట పార్టిసిపేట్ చేయదు, చేసినా ఏం లేదు, యూజ్ ఉండదు. యూస్ ఉండదంట. అవును, అంతే. ఓకే, మొత్తానికి నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మంచిగానే చేస్తాడు. అవును. ఓకే, ఫైనల్ గా ఎవరికి సపోర్ట్ చేస్తావు అని చూసే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తావు? సపోర్ట్ గౌతమే కానీ విన్నర్ నిఖిలే బ్రో. అదేంటి అంతే, నా సపోర్ట్ మాత్రం గౌతమ్. సపోర్ట్ గౌతమ్, విన్నర్ నిఖిల్ అంటున్నావు? అంటే నిఖిల్కి ఇక్కడ చాలా ఉంది బ్రో. అంటే వాళ్ళ స్టార్ మా ప్రకారంగా సీరియల్ ఉంది, కొంచెం హైప్ ఉంది ఆయనకి, గెలుస్తాడు. ఓటింగ్ చాలా వస్తుంది ఆయనకి, ఓటింగే వస్తుందంట. ఓటింగ్ తోనే గెలిచేస్తాడు గేమ్ లేకుండా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రో, బిగ్ బాస్ చూస్తున్నావా? లాస్ట్ కి వచ్చేసింది కదా, ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? యాక్చువల్ గా ఏంటంటే ఇంతకు ముందు మణికంఠ ఉండేవాడు, ఇప్పుడు గౌతమ్. ఎందుకని? మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు కదా. అవును, అందుకే బిగ్ బాస్ లో నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు ఉండే. ఫస్ట్ మణికంఠ ఉండేవాడు. మణికంఠ నిజంగా తను సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వకపోతే డెఫినెట్లీ తను టాప్ 5 లోనే ఉండేవాడు. టాప్ 5 లో ఉండేవాడు. సో ఇప్పుడైతే ఫైనల్ కి వచ్చింది కదా, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు? నేనైతే గౌతమ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్. అంతకు ముందు సీజన్ లో కూడా తను గౌతమ్ బాగా ఆడేవాడు. ఇప్పుడు కూడా ఏంటి అని అంటే సోలో బాయ్ అని అతను చెప్తున్నాడు అని అంటున్నారు, కానీ నిజంగా కూడా సోలో బాయ్. అందుకోసం అని తను విన్ అవ్వాలని. గౌతమ్ పిఆర్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నారు బయట అని రూమర్స్ వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు నేను గౌతమ్ ని ఫాలో అవుతున్నాను. అంటే నేను పిఆర్ బ్యాచ్ అని అర్థం కాదు కదా. సో ఒక పర్సన్ నచ్చాడు అంటే బయట యూట్యూబ్ లో వాళ్ళు ఏంటి అని అంటే ఒక నచ్చిన పర్సన్ ని, ఇప్పుడు ఎవరైతే హైలైటెడ్ ఉన్నాడో ఆ పర్సన్ ని చేస్తే రివ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో దాన్ని మిగతా వాళ్ళు ఏంటి అని అంటే పిఆర్ బ్యాచ్ అని అనుకుంటున్నారు. సపోజ్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి, కన్నడ బ్యాచ్ అంటున్నారు. సో వేరే వాళ్ళు ఏంటి అని అంటే పృథ్వీ ఉన్నంతసేపు పృథ్వీ మీద ఆధారపడి చేసేదని అంటారు. సో నరం లేదు నాలుగు కాబట్టి నానా రకాలుగా అంటుంది. సో మనం పిఆర్ బ్యాచ్ వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా పిఆర్ బ్యాచ్ మీదే అవ్వాలని అనుకుంటే చాలా డబ్బున్న కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు అంతకన్నా పెద్ద పిఆర్ బ్యాచ్ ని పెట్టుకుంటే వాళ్ళు అయిపోవచ్చు కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? పిఆర్ బ్యాచ్ మీదే ఆధారపడి ఓట్స్ అనేవి వేయరు కదా ఆడియన్స్ అనేవాళ్ళు. సో బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళని విన్నర్ చేయరు కదా. అన్ని కన్సిడర్ అవుతాయి. వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు, లోపల నుంచి ఎట్లా మాట్లాడుతున్నారు, జెన్యున్ గా మాట్లాడుతున్నారా, ఎలా మాట్లాడుతున్నారు, ప్రతిదీ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో ఫేర్ అంటావా అన్ఫేర్ అంటావా? ఫెయిర్ అని నేను అనుకుంటున్నా. రోహిణి పాపము నేను అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ విష్ణుప్రియ అవుతుందని అనుకున్నా. పృథ్వీ తర్వాత నేను విష్ణుప్రియ అని అనుకున్నాను, కానీ రోహిణి అని అనుకోలేదు. బికాస్ ఆఫ్ షీ ప్లేడ్ వెల్. ఎలా అంటే ప్రతి గేమ్ లో తను ఏదైతే ఇవ్వాల్సింది ఉందో తను 100% కాదు,
1000% ఇచ్చింది. తన ఏదైతే బాడీ ఉందో సో అనుకుని ఉంది పాపం తను. నేను మేము ఎంత కష్టపడినా మాకు రాదు, మమ్మల్ని చేయరు అన్నదానికి నిజంగా అమ్మాయి అనుకున్న దానికే జరిగిందేమో ఇప్పుడు తను ఎలిమినేట్ అవ్వడం అని అనిపించింది. నిజంగా అవినాష్ ఏదైతే ఫస్ట్ పొజిషన్ లో ఇప్పుడు తను ఏదైతే టాప్ 5 లోకి ఫస్ట్ వెళ్ళకపోతే రోహిణి ఆ ప్లేస్ లో ఉండేదేమని అనిపిస్తుంది. ఎట్లుంది బ్రదర్, ఇప్పుడు రోహిణి గారు డైలాగ్ వేశారు కదా, అంటే కామెడియన్స్ ని విలన్స్ అదే హీరోలా చూడరు, విన్నర్స్ చేయరు ఎవరు అని అన్నారు కదా, సో మీరేం చెప్తారు దానికి? నేను అదే అనుకున్నా, అదే చెప్తున్నాను కదా, ఆవిడ అనుకునే దానికి అది రీజన్ అనిపించింది. పాపం ఆవిడ వెళ్ళిపోవడం వల్ల అలాగే జరిగింది అని అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు టాప్ 2 లో ఎవరు ఉంటారు అనుకున్నాం? టాప్ 1 గౌతమ్ అంటే టాప్ 2 నిజంగా నిఖిల్ అనే కదా. సో నిఖిల్కిని గౌతమ్కే కదా ఉన్నది ఇప్పుడు. సో వాళ్ళిద్దరికే ఫైట్ ఉంటుంది. అది ఇప్పుడు నుంచి కాదు, ఒక 3 వీక్స్ ముందు నుంచే అది ఆల్రెడీ నిఖిల్ గౌతమ్ అని చెప్పి వచ్చింది. సో ప్రేరణ గేమింగ్ ఎట్లుంది? ఆ ప్రేరణ నాకు, నేను తనని గుడ్ అని చెప్పను, బ్యాడ్ అని చెప్పను, తను నార్మల్ గా ఆడుతుంది. బట్ షీ డిజర్వ్ టాప్ 5. అట్లీస్ట్ 1 లేడీ ఉంది అని అంటే డెఫినెట్లీ విల్ లైక్ అప్రిషియేట్. ఎట్లుంది లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్? లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ నాకు బాగానే అనిపించింది. డిఫరెంట్ ట్విస్ట్స్ ఉన్నాయి. బయట వాళ్ళని తీసుకొచ్చి ఎలిమినేషన్ చేయించడం, సో డబుల్ ఎలిమినేషన్స్, అన్ని రకాలుగా నాకు లాస్ట్ దాంతో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? నాగార్జున గారు హోస్టింగ్ నార్మల్ గానే ఉందబ్బా, కానీ నాకు హోస్టింగ్స్ అన్నిట్లో ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం. ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆయన చేసిన దానికి నాగార్జున గారు బాగా చేయలేదని కాదు, సో కంపేరింగ్ టు ఎన్టీఆర్ గారిని ఫస్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో ఎవరిని మనము అంత చేయలేము. ఎందుకంటే ఆయన స్పాంటివ్ గా చేయడము, స్పాంటివ్ గా ప్రతి డైలాగ్ చెప్పడము, ఇంటరాక్ట్ అవ్వడము, కలిసిపోవడం, ఇవన్నీ ఫన్ జనరేట్ చేయడము, లోపలికి వెళ్ళి కుకింగ్ చేసినప్పుడు కూడా చాలా ఏదో నార్మల్ పర్సన్ లాగా చేసేయడమే తప్ప ఒక లైక్ నేను హోస్ట్ ని లేకపోతే నేను ఒక స్టార్ ని అన్న ఇది ఉండదు. సో ఫైనల్ గా టాప్ ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఏమని చెప్తారు? నేనైతే గౌతమ్ కి సపోర్ట్ చేయమని చెప్తా. గౌతమ్ గెలవాలని కోరుకోండి యాజ్ ఎ ఫ్యాన్ గా. నిఖిల్ కి ఎందుకు అని అంటే నేను చెప్పట్లేదు, నిఖిల్ బాగా ఆడట్లేదని కాదు, తనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు, కానీ నాకు ఫస్ట్ నుంచి గౌతమ్ అంటే ఇష్టం కాబట్టి గౌతమ్ గెలవాలి, గౌతమ్ ఉండాలి. పాపం సెకండ్ టైం వచ్చాడు. సో తన జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక డాక్టర్ అయి ఉండి డాక్టర్ నుంచి వచ్చి ఓన్ స్టోరీ రాసి తను ప్రొడ్యూస్ చేసుకుని ఒక మూవీ తీసి, ఇంకోటి చెప్పాలంటే ఆయన తనకు డాన్స్ చేయడం కూడా రాదు. అలాంటిది అన్ని నేర్చుకుని వచ్చి ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు ఒక మూవీ ఫీల్డ్కి వచ్చి తను కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి. డాక్టర్ చదివాడు అతను, తనకి ఇదంతా అవసరం లేదు. బట్ అయినా చేసే ఇది ఏదైతే ఉందో దానికి నేను గౌతమ్ గెలవాలని ఎప్పటి నుంచి అనుకున్నా. నిజం చెప్తున్నా, గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం. తన గురించి నేను 4-3 స్టోరీలు కూడా రాసుకున్నా కావాలంటే. తన స్టోరీ, ఆమె స్టోరీ రైటర్. తనని ఎప్పుడైనా కలవాలని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అనుకున్నా, లాస్ట్ సీజన్ నుంచి. సో ఇన్ కేస్ తనకు ఛాన్స్ ఉంటే నేను గౌతమ్తో ఖచ్చితంగా మూవీ నేను రాసుకున్నాను. తనకు చెప్పాలని ఆశ అయితే ఉంది యాజ్ ఎ ఫ్యాన్ గా. ఓకే బ్రదర్, ఖచ్చితంగా జరగాలనుకున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్ని కంటెంట్లు కూడా. సో ఆల్